రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో ఫామ్ హౌస్ ని కూల్చొద్దు అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫామ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి ఈ మేరకు హైకోర్టుని ఆశ్రయించారు. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరుతున్నారు ప్రదీప్ రెడ్డి. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ప్రదీప్ రెడ్డి పిటిషన్ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో ఫామ్ హౌస్ కూల్చివేతకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ఫామ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ ని కూల్చేయొద్దు అంటూ హైకోర్టుని ఆశ్రయించారు. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరుతున్నారు ప్రదీప్ రెడ్డి. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ప్రదీప్ రెడ్డి వేసిన తాజా పిటిషన్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రభాకర్, ఈ ఫామ్ హౌస్ కూల్చొద్దు అంటూ ప్రదీప్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. అందులో ఏమని పేర్కొన్నారు? ముఖ్యంగా హైడ్రా ఆక్రమణల కూల్చివేతలకు సంబంధించి తాజాగా చేపడుతున్న చర్యల గురించి కూడా అందులో ప్రస్తావించారా? రైట్, ఎగ్జాక్ట్లీ. హైడ్రా కొద్ది రోజులుగా గత వారం రోజులుగా చేపడుతున్న కూల్చివేతలు, అట్లాగే హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత వస్తున్న ఈ ప్రచారం అంతా కూడా ఒక్కసారిగా ఇప్పుడు ఈ పిటిషన్తో టర్న్ అయిందని చెప్పాలి. జన్వాడకు సంబంధించి గత కొద్ది రోజులుగా చాలా వివాదాస్పదంగా ఉంది ఈ అంశం. సో ఈ జన్వాడకు సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చొద్దు హైడ్రా అంటూ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, అట్లాగే D&U రియాలిటీ LLPకి సంబంధించిన ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించిన యజమాని ప్రదీప్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. ఈ పిటిషన్లో భాగంగా 311 ఎక్కడైతే శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పంచాయతీలో ఉన్న 311 సర్వే నెంబర్లో ఉన్న ఫామ్ హౌస్ను కూల్చొద్దు, ఇది FTLలో లేదు, ఫుల్ ట్యాంక్ లెవెల్కు లేదు, గతంలో ఇచ్చిన HMDA మ్యాప్కు అనుగుణంగానే బఫర్ జోన్లో లేకుండానే ఈ ఫామ్ హౌస్ను నిర్మించాం, ఈ ఫామ్ హౌస్ను కూల్చొద్దు అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో భాగంగానే ప్రతివాదులుగా అటు హైడ్రాను చేస్తూ రంగారెడ్డి కలెక్టర్, అట్లాగే అక్కడ ఉన్న శంకర్పల్లి MRO, గ్రామ పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఫామ్ హౌస్కి సంబంధించి దాదాపుగా 3900 SFTలు 1200 స్క్వేర్ యార్డ్స్లో ఈ ఫామ్ హౌస్ నిర్మించాం, ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించలేదు అనేది ప్రదీప్ రెడ్డి ఈ పిటిషన్లో పేర్కొన్నారు. కాకపోతే హైడ్రా క్లియర్గా చెప్తుంది, FTLలో భాగమైన ఏ కన్స్ట్రక్షన్ అయినా కూల్చివేస్తామని హైడ్రా ప్రకటించిన నేపథ్యంలో హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా అదే చెప్పారు. FTL బఫర్ జోన్లో ఉన్న, ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లో ఉన్న ఏ కన్స్ట్రక్షన్స్ కూడా వదిలిపెట్టేది లేదు అనేది ప్రకటించిన నేపథ్యంలోనే కొంతమంది బిల్డర్లు అట్లాగే రియల్టర్స్ అలర్ట్ అవుతున్నారు, కోర్టులోకి వెళ్తున్నారు, కోర్టులలో పిటిషన్స్ దాఖలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఇదే అంశానికి సంబంధించింది. ఈ కోర్టును ఆశ్రయించి దీనిపై స్టే ఇవ్వాల్సిందిగా, కూల్చివేతలను ఆపాల్సిందిగా, కూల్చివేయకుండా ఆపాల్సిందిగా ఈ పిటిషన్లో పేర్కొన్నాడు పిటిషనర్ ప్రదీప్ రెడ్డి. సో ఇదంతా కూడా ఇప్పటికే హైడ్రాపై అటు బీజేపీ నాయకులు కానీ అటు మిగతా BRS నాయకులు కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముందుగా పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూడా నిన్న బీజేపీ నేతలు మాట్లాడుతూ హైడ్రా ఇప్పుడు కూల్చివేతలు చేయడం కాదు, పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే బీజేపీ నాయకులు చెప్పారు. సో ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు జన్వాడ ఫామ్ హౌస్ వరకు వెళ్ళాయంటే మిగతా ఇంకా ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేశారు, ఏ నాయకులు ఇంకా కోర్టులోకి వెళ్తారనేది అయితే చూడాల్సి ఉంది. ఒక ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ యజమానియే కాకుండా మిగతా FTLలో ఉన్న బడాబాబుల కన్స్ట్రక్షన్స్ అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఫామ్ హౌస్లు నిర్మించారో నిబంధనలకు విరుద్ధంగా, ఎవరైతే అక్కడ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళందరూ కూడా ఒక గుబులైతే ఉంది హైడ్రా చేస్తున్న ఈ యాక్షన్ వల్ల. థ్యాంక్ యూ ప్రభాకర్. సో అది జన్వాడలోని ఫామ్ హౌస్ ని కూల్చొద్దు అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఫామ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి. అయితే నిబంధనలను అతిక్రమించి ఈ ఫామ్ హౌస్ ని కట్టలేదు అని చెప్పి ఆయన పలు ఆధారాలను కూడా హైకోర్టుకి సమర్పిస్తున్నట్టుగా తెలుస్తోంది.